ఆ ముఖ్యమైన విషయం మరిచాను. ఈరోజు కన్యామణులు ఆ శివుణ్ణి పూజించి ఏమి కోరుకున్నా అది నెరవేరుతుంది. నీవేమి కోరుకుంటావు? నీ వేధింపుల నుంచి నన్ను దూరం చేయమని కోరుకుంటాను. అవునా? అలా అయితే దీనికున్నదొక్కటే మార్గం. మన వివాహం జరిగితే నేను నిన్ను వేధించటం అనే ప్రసక్తి వచ్చే అవకాశమే లేదు. కృష్ణ, కృష్ణ, ఎందుకు ఆగిపోయావు? ఆలపించు, ఆలపించు నీ మధురమైన వేణుగానాన్ని. విని ఆనందిస్తాను. ఆలపించు కృష్ణ. నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. నా వేణువును చూసినంతనే అసహించుకునే నీవు ఈరోజు నా వేణుగానాన్ని కోరి వచ్చావంటే ఇందులో ఏదో మర్మముంది. లేదు భామామణి, ఇంకెన్నటికీ నేను నీ ముందు ఈ వేణువును వాయించను. అలా అనొద్దు కృష్ణ. నా మనస్ఫూర్తిగా నేనే అడుగుతున్నాను కదా. నీ వేణుగానంతో నా మనసుని సంతోషపరచు. ఎక్కడైనా సాధ్యమా? వేణుగానానికి నువ్వు కోపగించుకుని ఈ వేణువును విరిచి పొయ్యిలో పెట్టినా నేనేమి చెయ్యాలి? కృష్ణ, నీ వేణుగానమే నా జీవనాడి. ఆ గానమే నా ఊపిరి. ఏమన్నావు? ఈ వేణుగానమే నీ ఊపిరా? ఊరుకో. ఈ వేణుగానం యొక్క మాధుర్యాన్ని గుర్తించే హృదయమైనా ఉందా నీకు? అవును, ఆ మాధుర్యానికి స్పందించే హృదయం ఉందని గుర్తు చేసిందే నీవు. ఆలపించు కృష్ణ. అయ్యో అయ్యో అయ్యో, తప్పు తప్పు తప్పు. ఎప్పుడూ నిప్పుల్ని కురిపించే నీ కన్నుల్లో కన్నీరే? ఇదంతా చూస్తుంటే నాకు కపట నాటకంలా అనిపిస్తోందెందుకో. సత్యా, నీకిష్టం లేకపోతే చెప్పు, నీ నుంచి దూరంగా ఉంటాను. అయితే ఇలా కాళ్ళు చేతులు పట్టుకున్నట్టు నటిస్తూ నేను పరాకుగా ఉంటే నా కాలును పట్టి నువ్వు లాగుతావేమో. లేదు లేదు, ఇది కపటం కాదు, సత్యం. ఇవి నీకోసం అర్పిస్తున్నా కన్నీళ్లు. నేను నీకు దాసురాలినయ్యాను కృష్ణ. నిన్నే పూర్తిగా నమ్ముకున్నాను. ఇంకెన్నటికి నీ నుంచి దూరంగా వెళ్ళను కృష్ణ. నా చెయ్యి విడువకు కృష్ణ. సత్య, నీవనుకున్నట్టే నేనేమి అంత ఉత్తముణ్ణి కాను. ఇంటింటికి వెళ్ళి వెన్నను దొంగిలించే దొంగ కృష్ణుణ్ణి కదా నేను. గోపికా స్త్రీల మనస్సుల్ని దోచుకునే చోర కృష్ణుణ్ణి. అంతెందుకు, నీవే చెప్పినట్టు మాటకారిని, మోసగాణ్ణి, కపటిని, నయవంచకుణ్ణి, మహామాయావిని. దయచేసి నన్ను నమ్మి నీవు మోసపోకే. నీవిలా నిష్ఠూరంగా మాట్లాడి నా మనసుని నొప్పించకు. నీవు నయవంచకుడివి కావు, విధేయుడివి. నీవు మాయావివి కావు, గుణవంతుడివి. నీవు మోసగాడివి కాదు, శుద్ధ మనస్కుడైన మనోవల్లభుడివి.
అంతేకాదు, నీవు నాకు దేవుడిచ్చిన వరం. ఏంటి? నేను దేవుడిచ్చిన వరాన్నా? ఆ అవును కృష్ణ, నీవు నాకు ఆ దేవుడిచ్చిన వరానివే. నా మీద అంత కరుణ చూపించిన ఆ దేవుడెవరో? పరమేశ్వరుడు, ఆ ముక్కంటి. ఓహో, ఆ త్రినేత్రుడా? ఏమని చెప్పాడాయన నీతో? కార్తీక పౌర్ణమి రోజు శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులే నా కళ్ళు తెరిపించారు. భక్తురాలా సత్యభామ, నీ భక్తికి మెచ్చి నిన్ను అనుగ్రహించాము. నీవు కోరుకున్నట్టే ఉత్తముడైన శ్రేష్ఠుడైన వరునితోనే నీ వివాహం జరుగుతుంది. నిన్ను వివాహం చేసుకునే ఆ పుణ్యమూర్తి వేరెవరో కాదు, సదా నీ తిట్ల పురాణం వింటూ నీ చుట్టూ గ్రహంలా తిరుగుతున్న ప్రేమ తపస్వి. ఆ అదృష్టవంతుడు వేరెవరో కాదు, నీవు అతనికి ప్రసాదించిన వెన్న దొంగ, వంచకుడు, మోసగాడు, మాయావిలాంటి బిరుదుల్ని అందుకున్న ద్వారకానివాసి శ్రీకృష్ణుడే. సత్య, ఆ కృష్ణుడు నీవనుకుంటున్నట్టు చోరుడు కాదు, వంచకుడూ కాదు, దైవాంశ సంభూతుడు. నీకోసమే అతను జన్మించాడు, అతనికోసమే నీవు జన్మించావు. మీ ఇద్దరి ప్రేమాయణం వల్లే కృష్ణుడికి సత్యప్రియుడనే పేరు రావటం జరుగుతుంది. మీరిద్దరూ అన్యోన్యతతో మెలిగి సుఖ సంతోషాలతో జీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కృష్ణ, ఈ రీతిగా ఆ శివపార్వతులు నన్ను ఆశీర్వదించి నీవే నా జీవిత భాగస్వామివని వరం ఇచ్చారు. నన్ను స్వీకరించవా కృష్ణ? సత్య, ఇటువంటి అమృత ఘడియ గురించే నేను వేచి ఉన్నది. మన ఇద్దరి జంట మీద ఆ శివపార్వతుల కృపావర్షం కురవడం మన జన్మజన్మల సుకృతం. నిన్ను నా జీవిత భాగస్వామిగా పొందడానికి నేను పడ్డ కష్టమంతా ఈరోజు సార్థకమైంది. నేను ఎంత అదృష్టవంతురాలినైనా అంతే అవివేకంగా ప్రవర్తించాను. నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా దురహంకారంతో మా ఇంటి నుంచి బయటకు పంపించాను. నా స్నేహితురాళ్ల ముందు నిన్ను అవమానపరిచాను. నీవెన్నటికీ క్షమించ వీలు కాని తప్పులను చేశాను. కృష్ణ, నీవెన్నటికీ క్షమించలేని తప్పులను చేశాను. భామామణి, సత్య, నేను నీ పట్ల ఎంత అల్లరి చేసినా, ఎన్నోసార్లు నీ వెంటపడి ఎంతగా వేధించినా అవన్నీ సహించి కోపంగానైనా నన్ను భరించావు కదా. ఆ గుణాన్నే నేను నీలో ఇష్టపడింది, మెచ్చింది. ఇక చింతించటం మానేసి నవ్వుతూ ఉండాలి. ఈ సత్యాప్రియుడికి అదే నీవిచ్చే బహుమానం. కృష్ణ, అయ్యయ్యో, ఇదేంటిది? ఎంత సమయమైనా జలజ ఇంకా రాలేదేమిటి? నా మనసు తన కోసం ఎంత కలవరిస్తున్నది. నా మనసు అంతరాల్లో ఇంత బాధ ఉంటే ఆవిడ నా మనసు అర్థం చేసుకోవటం లేదు కదా. ఏం చేసేది? ఇప్పుడు అర్థమైంది తను ఇక్కడికి రావాలంటే ఏం చేయాలనేది.
ఏ సత్య, ఉమ్? మన కనక తన అందచందాలతో ఆ వరమహాశయుణ్ణి మొదటి చూపులోనే వశపరుచుకుంది. అది సరే కాని ఆ పుణ్యాత్ముడు ఎవరే? చెప్తాను, కొంచెం ఓపిక పట్టు. సింహపురి ఐశ్వర్యవంతుడు, 16 పెద్ద గ్రామాలకు గొప్ప మనిషి అయిన సురేంద్రుడు అనే వరుణ్ణే మన కనక వివాహం చేసుకుంటుంది. తను ఎక్కడ ఉన్నప్పటికీ సుఖంగా ఉండాలి. కనకకు మంచి సంబంధం దొరికిందని విని నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, అందరూ వివాహం చేసుకొని సుఖంగా ఉండాలని కోరుకునే నీవు నీ వివాహం గురించి ఎన్నడైనా ఆలోచించావా? నాకు నా వివాహం కన్నా నీ వివాహమే ముఖ్యమైనది. నీ వివాహమైన మరుక్షణమే నా వివాహం యొక్క మంగళ వాయిద్యాలు మోగిస్తాను. స్నేహం అనే పదానికి సరైన అర్థంలా ఉంది నీ సమాధానం. అలా అనకు సత్య, మనిద్దరం ప్రాణ స్నేహితురాళ్ళం. నాకు అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యమైన దానివి నువ్వే. మ్మ్. ఇలా మాట్లాడేవారే పతి మహాశయుడు చెంతకు వచ్చిన తరువాత అందర్నీ మర్చిపోయి పతి మహాశయుడితో వెచ్చగా గూటిలోనే ఉండిపోతారు. ఏంటి నువ్వు అలా చమత్కరిస్తున్నావు? ఎవరు ఏమిటి అనేది వాళ్ళ భర్తలు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అప్పుడు ఈ మాటలు నేనే నిన్ను అడుగుతాను. ఆ విషయం వదిలిపెట్టు. ఇప్పుడు నా కడుపు ఆకలితో రగిలిపోతోంది. వెళ్ళి భోజనం తీసుకొనిరా. తిండి తిండంలో నీకు కొంచెం జాగైనా ఆకాశాన్ని భూమిని ఒక్కటి చేసేస్తావు. ఏయ్, త్వరగా వెళ్ళవే. ఇప్పుడే వెళ్ళొస్తాను, ఆగు. సత్యా, నేను. చాలు చాలు, చాలించు నీ మాయాజాలాన్ని. ఇది ప్రేయసితో ప్రవర్తించే పద్ధతేనా? ఇదే. కోపంతో ఉన్నప్పుడు నీ ముఖంలో విల్లులా మారిపోయా నీ కనుబొమ్మల్ని పదే పదే చూడాలన్న ఆశతోనే ఇలాంటి వినోదం చేశాను. గోవులను బెదిరించి అవి బెదిరిపోవడం చూసి సంతోషించడం వినోదమా? నీవు బెదిరే గోవువా? అబ్బబ్బబ్బా, నీవు బెదిరించే గోవువి. నీ తోడు కోరి వస్తే ఇదేనా నీ ఆతిథ్యం? ఆ క్షణకాలం మించిపోయుంటే ఈ బాణపు గురికి నీవు బలైపోయేవాడివి తెలుసా? అవునవును, ఈరోజు నీ దయవల్ల నేను బ్రతికిపోయాను. బామా, ఉమ్, ఈ విలువిద్య నేర్చుకోవాలన్న కోరికని నీ తలలోకి ఎక్కించిందెవరు? అందులోనూ ఈ బాణాన్ని చూస్తుంటే ఇది సామాన్య వన్యప్రాణులను వేటాడేలా లేదు. దీనితో దుష్టరాక్షసుల్నే సంహరించవచ్చు. ఇంత అమోఘమైన బాణాన్ని నామీద ప్రయోగించదలిచావు. ఈ బాణం నీకు దొరికింది ఎక్కడా, ఏ విధంగా? ఒకసారి పొలం దగ్గర నేను కాపలా కాస్తున్నప్పుడు ఒక ఋషివర్యులు అక్కడికొచ్చి తాను చాలా ఆకలితో బాధపడుతున్నట్టు చెప్పారు. హ్మ్, తన ఆకలిని దాహాన్ని తీర్చమని హ్మ్. వేడుకున్నారు. అప్పుడు నేను తెచ్చుకున్న ఆహారాన్ని ఆయనకు ఇచ్చి ఆయనకు సేవ చేశాను. హ్మ్. నా సేవ వల్ల సంతృప్తులైన మునీంద్రులు
నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఎక్కువగా పొలంలో కాపలా ఉంటున్న నాకు ఉమ్, వన్యప్రాణుల ఆగడాలు ఎక్కువగా ఉండేది. ఆ దుష్టప్రాణుల నుండి రక్షించుకోడానికి నాకు ఏదైనా ఆయుధాన్ని ప్రసాదించండి అని వేడుకొన్నాను. ఉమ్, అప్పుడు ఆ ఋషివర్యులు నాకు ఉపదేశించి ఈ బాణాన్ని ప్రసాదించారు. నీవు చేసిన సేవలకు మెచ్చి ఉత్తమమైన వరాన్నే ప్రసాదించారు. సత్య, దీనిని సామాన్య ప్రాణుల మీద ప్రయోగించకుండా రాజ్యక్షేమం కోసం దుష్టశక్తులను అంతమొందించటానికి ఉపయోగిస్తే క్షేమం కదా నా అర్ధాంగి? ఆ ఏమన్నావ్? ఆ నా అర్ధాంగి కాబోయేదానివి అన్నాను. అర్ధాంగి అనే మాటకు అర్థం నీకు తెలియునా? ఆ మాత్రం నాకు తెలియదా? పతిదేహంలోని అర్ధభాగమే సతి కదా. అవునవును. నేను నీకు ఉహుం, అర్ధాంగిని కావాలంటే ఈ నీ దేహం యొక్క అర్ధభాగాన్ని పరస్త్రీతో ఎవ్వరితో పంచుకోవడానికి నేనొప్పుకోను. ఉహుం, అవునవును, నీవు చెప్పేది నిజమే. తలచుకుంటే అది సాధ్యమే కదా. తరువాత లేనిపోని అబద్ధపు మాటలన్నీ చెప్పి మాలాంటి వారిని వంచిస్తూ మీకు వంశపారంపర్యంగా ఆనవాయితీగా వచ్చిన బహుభార్యత్వాన్ని నీతోనే అంతమొందించాలి. ఇది నీకు సమ్మతమేనా? సత్య, నీవు గీసిన గీతను స్వప్నంలోనైనా దాటగలడా ఈ సత్యాప్రియుడు? ఈ వివాహ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా నీ ఇష్టమే నా ఇష్టం. నీవు ఏమేమి కాదంటావో అవన్నీ నాకు తెలుసు. ప్రియా, మనిద్దరి మనస్సులు ఒకటైనప్పుడు మన అభిప్రాయాలు కూడా ఒకటిగా ఉండాలి కదా. హ్మ్? హ్మ్. కదా సత్యభామ? ఉమ్. ఎప్పుడూ ప్రేమ వ్యామోహమంటూ ఇంకెంతకాలం గడపాలి? మన వివాహం గురించి ప్రస్తావించినప్పుడల్లా ఆ నీ సోదరుడు బలరాముడి వివాహమే మనకు అడ్డుగోడలా ఉందని చెప్పి ఊరికే ఇలా కాలయాపన చేస్తున్నారు. ఆ మహానుభావుడి వివాహం ఎప్పుడు జరుగుతుందో ఏమో. ఆహా, మా అన్న బలరాముని వివాహం గురించి చింతించనవసరం లేదు. ఎందుకు? వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతారా? ఊహుం, బ్రహ్మచర్యానికి మంగళం పాడి గృహస్థాశ్రమంలో అడుగు పెడుతున్నాడు. ఇదేమి విచిత్రం! ఉన్నట్టుండి మేఘాలు వర్షాన్ని కురిపించినట్టు. అవును, ఇది నా సోదరుడు బలరాముని పాలిట పుష్పవర్షం. ఉత్తర దిక్కులోనున్న రైవత మహర్షులు తలపెట్టిన యాగ సంరక్షణకు వెళ్లిన బలరాముడి గుణాలు నడవడికలను మెచ్చి మహర్షులు తమ పుత్రిక రేవతిని బలరామునికిచ్చి వివాహం జరిపించారు. కృష్ణ, నవవధూవరులను ఇలాగే నిలబెట్టి మాటలాడుతావా, లేదా నీ వదినగారి ఆశీర్వాదాన్ని పొందుతావా? కళ్యాణ ప్రాప్తిరస్తో. రేవతీదేవి 8 ఆశీర్వాదాలు కలిస్తే మొత్తంగా 16,008. అంటే శ్రీకృష్ణునికి 16,008 వివాహ భాగ్యాలు.